విఎంఆర్డీఏ నరట్కో ఆధ్వర్యంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది. విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ ముఖ్య అతిథిగా హాజరై రక్తాన్ని దానం చేశారు. వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులు, విఎంఆర్డీఏ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. నెరెట్కో ఆధ్వర్యంలో ప్రతి ఏటా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని నెరెట్కో చైర్మన్ చక్రధర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పట్టాభిలు తెలిపారు. ఈ ఏడాది శిబిరంలో 400 యూనిట్ల సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రక్తదానం చేయడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు ఒకరి ప్రాణాలు కాపాడిన వారమవుతామని చెప్పారు. ఇలాంటి రక్తదాన శిబిరాల వల్ల ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు దోహదపడుతుందని భూమాత గ్రూప్ ఎండీ పూర్ణచంద్రరావు, సద్గృహ సీఎండీ సుధాకర్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. చెప్తా ఉంటాం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కానీ, రోటరీకి కానీ, లేకపోతే రెడ్ క్రాస్కి కానీ, సరే వచ్చారు మన వాళ్ళు కొంచెం బ్లడ్ ఇవ్వండి అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? మరి డోనర్స్ హ్యాస్ టు గివ్. ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేవి పెట్టాలి. మరి ఈరోజు నెరెట్కో అట్లాగే విఎంఆర్డీఏ సంయుక్తంగా నిర్వర్తించినటువంటి ఈ క్యాంప్కి విశేష స్పందన. అంటే అందరూ రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ, వాళ్ళ సిబ్బంది కానీ, అట్లాగే విఎంఆర్డీఏ సిబ్బంది అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం. ఒకసారి 250 యూనిట్లు, ఒకసారి 300 యూనిట్లు, ఈసారి 400 యూనిట్లు పైగా ఒక మెగా క్యాంప్, మెగా బ్లడ్ క్యాంప్ అనేది, ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతోంది. దీని మార్నింగ్ నుంచి కూడా విశేష స్పందన. మార్నింగ్ నుంచి చాలా ఫుల్లీ ఆక్యుపైడ్గా ఉన్నది. మధ్యాహ్నానికి ఆల్మోస్ట్ 2 గంటలకి మేము అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం. ఇలాంటి క్యాంపులు అన్ని సంస్థలు కూడా ఇలాంటి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి ఈ బ్లడ్ అనేది రిజర్వ్స్లో ఉంచితే కనుక ప్రజా అవసరాల కోసం బాగా ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్, నెరెట్కో, విఎంఆర్డీఏ సంయుక్తంగా ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు వైద్య పరీక్షలు కూడాను సదుపాయం కల్పించి విశాఖపట్నం చిల్డ్రన్స్ థియేటర్లో, విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ థియేటర్లో ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి సంస్థలందరూ, వారి యొక్క సిబ్బంది అందరితోటి కలిసి, అట్లాగే విఎంఆర్డీఏ కూడా వారి యొక్క సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అలాగే విఎంఆర్డీఏ కమిషనర్ గారు వారు కూడాను స్వయంగా ఆయన కూడా బ్లడ్ డొనేట్ చేస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 400 యూనిట్లు బ్లడ్ అనేది ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, అట్లాగే రోటరీ, రెడ్ క్రాస్, ఈ 3 సంస్థలకు కూడాను ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకి వేసవకాలం ముగిసిపోయి వర్షాకాలం ప్రారంభమైంది. ఈ సమయంలో మరి సీజనల్గా వచ్చేటువంటి జ్వరాలు, మరి ఇతర యొక్క ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ జ్వరాల్లో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇలాంటి జ్వరాలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్లేట్లెట్స్ తగ్గిపోవటము, అట్లాగే రక్తహీనత ఏర్పడటం జరుగుతుంది. అలాంటి టైంలో చాలామందికి ఈ బ్లడ్ అనేది అవసరం అవుతుంది. ఒకరు ఈ బ్లడ్ ఇవ్వటం వలన యువతల వాళ్ళకి కూడా ఒక మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది. ఈరోజు విశాఖపట్నంలో సిరిపురం జంక్షన్ చిల్డ్రన్స్ అరేనాలో విఎంఆర్డీఏ తరపున నెరెట్కో నార్త్ జోన్ వాళ్ళు నిర్వహించే బ్లడ్ క్యాంపు సందర్భంగా ఈరోజు మేము సద్గృహ కంపెనీ నుంచి ఆల్మోస్ట్ 80 నుంచి 100 మంది పార్టిసిపేట్ చేయడం, బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇది చాలా స్వచ్ఛంద కార్యక్రమం, జనాలకు ఉపయోగపడే కార్యక్రమం. ఇలాంటి మహోత్తర కార్యక్రమానికి నెరెట్కో నాంది పలకడం, నెరెట్కో పిలుపు ద్వారా వైజాగ్ రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ కూడా వాళ్ళ యొక్క సహకారంగా చాలామంది రావడం, ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం, ఈ ప్రోగ్రాము చాలా సక్సెస్ అయింది. దీనికి చీఫ్ గెస్ట్గా కూడా తేజ్ భరత్ గారు, విఎంఆర్డీఏ కమిషనర్ గారిని పిలవడం, ఆహ్వానించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు కూడా వస్తున్నారు. ఇలాంటి అతిరథ మహారథుల మధ్యలో ఇంత మెగా క్యాంపు జనాలకు ఉపయోగపడే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు బ్లడ్ అనేది చాలా ఎమర్జెన్సీ. ఇలాంటి ప్రాణ దారాన్ని పోసేటువంటి బ్లడ్ను ఈరోజు డొనేట్ చేయడం, అందులో మేము కూడా భాగవడం అనేది చాలా శుభ పరిమాణంగా తీసుకుంటున్నాం. ఇలా